పార్టీ ఫిరాయింపులను ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు రకరకాల సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ వైపుకు పోయారు. వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు పోయింది, హైకోర్టుకు పోయింది, దాని తర్వాత సుప్రీంకోర్టుకు కూడా పోయింది. సుప్రీంకోర్టు కొన్ని రోజుల కిందట ఒక తీర్పు ఇచ్చింది, 3 నెలల్లోగా స్పీకర్ దీని మీద నిర్ణయం తీసుకోవాలి అనే దాని మీద. సో ఇప్పుడు నెల దగ్గర గడిచిపోయింది. ఇప్పుడు స్పీకర్ ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలు 10 మందిలో 5గురికి నోటీసులు ఇచ్చిర్రు అని అంటున్నారు. ఏ ఇష్యూ మీద నోటీసులు ఇచ్చిర్రు, ఆయన ఎన్ని రోజుల్లోగా ఆ నోటీసులకి ఆన్సర్ చెప్పాలని ఎమ్మెల్యేలను కోరిర్రు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా క్లారిటీగా మనకి తెలియలేదు. కానీ ఇప్పటివరకు 5గురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిర్రు అని, మిగతా 5 మంది ఎమ్మెల్యేలకు ఎప్పుడు నోటీసులు ఇవ్వబోతున్నారు, ఆ నోటీసులకు ఎమ్మెల్యేలు ఇచ్చేటువంటి రిప్లై తర్వాత స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోబోతారు అనేది ఇప్పుడు చర్చగా మారింది. స్పీకర్ ఈ 10 మంది ఎమ్మెల్యేలు చెప్పేటువంటి నోటీసులకి సాటిస్ఫై అవుతారా, వాళ్ళు పార్టీ మారినట్లుగా స్పీకర్ అనౌన్స్ చేస్తారా, లేదు అంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే ఆయన గుర్తిస్తారా? ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ఒకరిద్దరైతే చాలా సీరియస్ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యాలి అని ఒక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రచారం చేసిండు అని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఇంకొకతనైతే దానం నాగేందర్ అయితే ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేసి ఉన్నాడు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు చేసినటువంటి చర్యలను స్పీకర్ ఏ విధంగా తీసుకోబోతున్నారు, ఏ విధమైనటువంటి తీర్పుని ఇవ్వబోతున్నాడు, నోటీసులకు ఎమ్మెల్యేలు ఏం రిప్లై ఇస్తారు, రిప్లై తర్వాత స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటాడు అనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.